మన కోచ్ అయితే ప్రెసెంట్ అప్గ్రేడ్ అయ్యింది. సపరేట్గా బెడ్రూమ్ ఉంటుంది. అది మన కోచ్ అయితే ప్రెసెంట్ అప్గ్రేడ్ అయ్యింది. స్లీపర్ నుంచి ఏసీకి B2 లోపలికైతే చూపిస్తాను. ఇది పార్ట్ 1కి కంటిన్యూషను. సో పార్ట్ 1 వీడియో ఎవరన్నా చూడకపోతే కనుక మొదల పార్ట్ 1 వీడియో చూడండి. సో ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఇది పార్ట్ 2. సో ఈ పార్ట్ 2లో మనం అయితే తిరుపతి నుంచి మైసూర్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మనకి ఎంత అదృష్టం కలిసి వచ్చిందంటే నేను స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాను. బట్ టీసీ వచ్చి చెక్ చేసినప్పుడు అది అప్గ్రేడ్ అయ్యి నాకు ఏసీ కోచ్ అయితే వచ్చేసింది. సో నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకైతే B2 64 అయితే వచ్చింది. సైడ్ అప్పరు, సో డోర్ దగ్గర వచ్చింది. అయినా సరే ఐసీఎఫ్లో సూపర్గా ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే కనుక ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నాను. సో టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 3 గంటలు అయితే అయ్యింది శుక్రవారం. సో మనమైతే ఇప్పుడు బెంగళూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడి నుంచి మనకి ఇంకొక 3.5 అవర్స్లో అయితే కనుక మనం బెంగళూరు నుంచి మైసూర్కి అయితే రీచ్ అయిపోతాము. ఇక్కడ ఇంకొక గుడ్ థింగ్ ఏంటో చెప్పమంటారా? యాక్చువల్గా లొకేషన్ అయితే చాలా బాగున్నాయి. సో టైం అయితే మార్నింగ్ 7:30 అయితే అయింది. సో మనమైతే ఇంకా దిగాల్సిన టైం అయితే వచ్చేసింది. మైసూర్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ అయితే ఉన్నాము. సో మైసూర్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో ఏంటో సో యాక్చువల్లీ వీడియోలో చూసాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మనమైతే ఎక్స్ప్లోర్ చేస్తాం రైల్వే స్టేషన్ని. సో రాత్రి అయితే మాత్రం బెస్ట్, చాలా అంటే చాలా మంచిగా పడుకున్నాను. కంఫర్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామని తెలుసా? కేజీఎఫ్ సినిమా చూశారు కదా, కేజీఎఫ్ సినిమాలో మనకి బిల్డింగ్ ఉంటుంది చూడండి. సో ఆ బిల్డింగ్ దగ్గరికి, ఆ పార్లమెంట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. అదిగోండి పార్లమెంట్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి పార్లమెంట్. ఈ పాటికి అర్థమైపోయింది కదా. సో మన ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్కి అయితే వచ్చాము. ఈరోజు మనం ఇన్ఫోసిస్ క్యాంపస్ మొత్తం అయితే విజిట్ చేయబోతున్నాం. యాక్చువల్గా ఈ ప్లేసు ఇన్ఫోసిస్లో వర్క్ చేసే వాళ్ళకి ఒక హెవెన్ లాంటిది. ఫ్రెషర్స్కి, నాట్ సీనియర్స్, ఫ్రెషర్స్కి అయితే కనుక ఒక మంచి ఎక్స్పీరియన్స్. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇది ఎక్స్టెన్షన్ కాలేజ్ లాంటిది విత్ 5 స్టార్ లెవెల్ ఫెసిలిటీస్తో మనకి మామూలుగా అయితే ఉండదు, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఇక్కడ ఇచ్చే వాల్యూ వేరనమాట. సో మనం ప్రెజెంట్ బిల్డింగ్ లోపలికి అయితే వచ్చాము. సో పైన లైబ్రరీలో కూర్చొని ఈరోజు అయితే వర్క్ అయితే చేసేసుకోవాలి నేను. సో పైన మొత్తం ఈ బిల్డింగ్ ఫ్లోర్ మొత్తం ఏసీ చేసి పారేశారు. సూపర్గా ఉంది, ఓపెన్ లైబ్రరీ లాగా. ఇక్కడ థింగ్ ఏంటంటే ఎక్కడ చూసినా గ్రీను, నేచరు. అసలు వాన పడిన తర్వాత కూడా క్లీనింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే మాత్రం మామూలుగా నచ్చలేదు, సూపర్గా నచ్చేసింది. సో యాక్చువల్గా మే సీనియర్స్ కాబట్టి మాకైతే కనుక ఇక్కడ రెస్పెక్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో బ్లాక్ ట్యాగ్ ఉంటుంది ఇన్ఫోసిస్కి. బ్లాక్ ట్యాగ్ వేసుకొచ్చిన వాడికి ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్లో ఇచ్చే రెస్పెక్ట్ ఇంక ఇండియాలో ఎక్కడెవరనమాట. ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఒక చిన్న ఇష్యూ వల్ల ఏమైందంటే రోజు మొత్తం నేను ఆఫీస్లో ఉండాల్సి వచ్చింది. సో నేను ఫ్రైడే నైట్ 9కి వచ్చాను మార్నింగ్. సో ఇప్పుడు నేను సాటర్డే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే బయటకు వస్తున్నాను. సో దోలు తీరిపోయింది అనమాట. వర్క్ మాత్రం మామూలు హెక్టిక్గా లేదు. సో ఈరోజు మొత్తం మ్యాక్సిమం నేను ఆఫీస్లో ఉండాల్సి వచ్చింది. రూమ్ తీసుకోలేదు, మొత్తం జిట్టు అయిపోయి నిద్ర అంతా పోయింది. అసలు నిద్ర మామూలుగా రావట్లేదు. మరి ఏం జరుగుతుంది అబ్బా. సో పొద్దున్నే మనకి టైం వచ్చేసరికి 5:40 అయితే అయింది. ఎవ్వరు లేడు, ఇక్కడే ఉన్నాను. సో ఈరోజు అంతా నేను ఇక్కడే పని చేశాను. లైట్గా తుప్పర పడుతుంది, వాన ఎక్కువ అవ్వకుండా ఉంటే చాలు. ఎందుకంటే పెద్ద ప్లాన్ అయితే ఉంది మంది ఇప్పుడు. ఏంటో అంత విచిత్ర విన్యాసాలు.
చూపిస్తాను చూడండి. ఈ సౌండ్స్ వింటున్నారా? లిటరల్లీ వీడు అడవిలో కట్టాడు. ఈ మైసూర్ క్యాంపస్ అడవిలో కట్టినట్టుంది. సౌండ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. నేను పొద్దున్నే లేక చాలా రోజులు అయిందేమో. ఇప్పుడు చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి, ఈ మొహం జిడ్డు ఇలాగే ఉంటుంది, లేక చేసేదేం లేదు. చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళాలి. క్యాంపస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్యాంపస్ ఎంత బాగుంటుందని. తోపు ఉంది క్యాంపస్, చాలా బాగుంది. చిలకల సౌండ్ చూసారా? ఘోరంగా వస్తుంది. నిన్ను చిలకలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే పెద్ద మిస్టరీ. జనాలు ఎవరు లేరు కదా అసలు. సౌండ్ బాబోయ్. మనం ఆ ప్లేస్కి వెళ్తానికి ఇప్పుడు ఇదంతా దాటుకుని అటు నుంచి అటు షార్ట్ కట్ లేదు వెళ్తానికి. యాక్చువల్లీ ఇంకో థింగ్ ఏంటంటే, నిన్న ఆఫీస్కి వచ్చాను కదా, బిల్డింగ్కి ఎదుక్కుంటున్నాను అక్కడ కూర్చుందామని. ఆ టైంలో పెద్ద పాము, సో అది తాసుపామే, నేను చూశాను. అలా సర్ర వెళ్ళిపోయింది నా ముందు నుంచి. చూడు, ఓరే నాయను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత సౌండ్ అసలు. అమ్మా, ఎన్ని పక్షులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇది ఫుడ్ కోర్ట్. అమ్మ మామూలు పెద్దది కదా, ఇప్పుడు దాని చుట్టూ దాటుకుని వచ్చాం. అబ్బా, కాలు లాగేస్తున్నారా బాబు. లైట్గా తుప్పరపాడుతుంది, పడకుండా ఉంటే హ్యాపీ.